నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నాకు క్లారిటీగా చెప్పు. నా వల్ల నీ గేమ్ ఏమైనా పాడైందా? నా వల్ల నీ గేమ్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా? లేకపోతే ఎటు సైడ్ నుంచి అయినా నేను నీకు మైనస్ అవుతున్నానా? మరి ఇంత విజన్ ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇండైరెక్ట్గా నీ గేమ్ చెడిపోవడానికో లేకపోతే నీ గేమ్ డిస్టర్బ్ అవ్వడానికో నేనే రీజన్ అని చెప్పేటప్పుడు నువ్వు ఎందుకు స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవట్లేదు? ఎందుకు నువ్వు అక్కడ స్ట్రాంగ్ పాయింట్ పెట్టట్లేదు? పెట్టట్లేదు అన్న. నాకు నీ గురించి వచ్చి చెప్పిన వాళ్ళతో, నీ గురించి వచ్చి నాతో చెప్పిన వాళ్ళతో నేను ఏం చెప్పానో అది తెలుసు. పెట్టకపోయినట్టు మాధురి గారు నా గురించి ఆలోచించరు ఈరోజు. ఇదే లైవ్ ఎగ్జాంపుల్ నీకు. మిగిలిన ఇద్దరు వెళ్ళిపోయారు. ఆయిషా, రమ్య ఇద్దరు వెళ్ళిపోయారు. నీకు లైవ్ ఎగ్జాంపుల్ మాధురి గారు, ఇంకెవరు కాదు, ఈవిడే. ఇక్కడ ఈరోజు నేను ఏడవడానికి రీజన్ ఏంటో తెలుసా? నన్ను నామినేట్ చేశారనో, నేను నామినేషన్ అయ్యానో, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉండొచ్చు. నువ్వు అక్కడ రమ్యను పోక్ చేయడానికి అలా చేసావనే విషయం నాకైతే నాకు క్లారిటీ ఉంది. మరి నువ్వు ఎందుకు చేసావో నాకు తెలియదు. నేనైతే నా రమ్యను పోక్ చేయడానికి నేను చెప్పింది రమ్య నువ్వు పోక్ చేయడానికి నా దగ్గరికి వచ్చి అలా అన్నావని విషయం నాకైతే అర్థమైంది. మరి నువ్వు ఏ స్టాండర్డ్ తో తీసుకున్నావు నాకు ఇప్పటికీ తెలియదు. నేనైతే అది అనుకున్నా, రమ్య పోక్ చేయడానికి నువ్వు అన్నావేమో అని చెప్పేసి అనుకున్నా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నీ ఫ్రెండ్, అర్థమైందా? నువ్వు అందుకే అన్నావేమో నేను అనుకున్నా. దానివల్ల నేను నామినేషన్ పాయింట్ అయితే నేను మార్చుకోలేదు. మరి ఎందుకు మార్చుకున్నావు నువ్వు? రమ్య నేను వేయాల్సిన మూడే రీజన్స్ నీకు ఆల్రెడీ చెప్పేశాను. ఆ రీజన్స్ తో నేను మళ్ళీ నిజంగా నేను చేయదలుచుకోలేదు. అయిపోయిన వెంటనే ఇమ్ము అన్నా చెప్పినా చెప్పకపోయినా అయిపోయిన వెంటనే నీ దగ్గరికి వచ్చి నేను ఆ విషయం కన్ఫెస్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇట్స్ మై బ్యాడ్. నేను చేసిన బ్లండర్, ద బిగ్గెస్ట్. అయిపోయాక నన్ను వచ్చి నాతో చెప్పాలి కదా, ఏమని రీజన్ ఇట్లా ఉండే నేను ఇది చేయాలనుకున్నాను. చెప్పాను కదా మాధురి గారు, నేను